వదినా వదినా రా, ఇలా వచ్చావేంటి? కాల్ కిందని పెట్టి ఆంటీ వచ్చారు. ఆవిడకి ఏమైనా నా ఆశీర్వాదం కావాలా? అలా కూర్చో వదినా. ఏమ్మా చదువుకుంటున్నావా? అవునంటీ, ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నా. ఏమిడేంటి గిన్నె తెచ్చింది? ఏమైనా పట్టుకెళ్ళడానికి అడిగేస్తే పోలే. ఆ గిన్నె ఏంటి ఆంటీ? ఏదైనా పట్టుకెళ్దామని వచ్చారా? అవును, గిన్నె ఎందుకు తెచ్చాను? అవన్నీ నీకెందుకే, నోరు మూసుకొని చదువుకో. నువ్వు చెప్పు వదినా, ఏంటి విశేషాలు? ఏం లేదు వదినా, చూసిపోదామని వచ్చాను. ఏం లేకుండా ఎందుకు వస్తారులే, ఏదో ఒకటి మోసుకొని రావాలి కదా. ఏదో అంటున్నావు అమ్మాయి, సరిగ్గా వినిపించలేదు. ఏం లేదంటీ, చదువుకుంటున్నా. ఇది తెలుసా వదినా, పక్కింటి మణిగారు అమ్మాయి ఉంది కదా? ఉంది, పొద్దున్న బట్టలారేస్తుంటే చూశాను. అది కాదు వదినా, పొద్దున్న వాళ్ళ ఇంటికి కందిపప్పుకి వెళ్ళానా, మొహం నిండా ఏవో క్రీములు రాసిస్తుంది. అదేంటమ్మాయి అని అడిగితే అది ఏదో సన్ స్క్రీన్ అంట. అవన్నీ ఎందుకు వదినా, అలాంటివి మనం ఎప్పుడైనా రాసుకున్నామా పూసుకున్నామా? మన ఇంటా వంట ఉందా? నేచురల్గా ఉండాలి. మొన్న మీ అన్నయ్యని కూడా అడిగితే, సూర్యుడి వేడికి నువ్వెందుకే సన్ స్క్రీన్లు రాసుకోవడం, నీ వేడికి సూర్యుడే రాసుకోవాలని ఒక్కటే పొగడతలనుకో. ఏంటి నీకు అది పొగడతలా అనిపించిందా? మీ అన్నయ్య కూడా అంతే వదినా. ఇంతకీ సన్ స్క్రీన్ అంటే ఏంటి వదినా? అది నేను చెప్తాను ఆంటీ, స్కిన్ ట్యాన్ అవ్వకుండా చెప్తాను లేవే, నువ్వు ఉండు. చెప్పు. ఇప్పుడు సన్ అంటే ఏంటి? సూర్యుడు. స్క్రీన్ అంటే తెర. సూర్య తెర. అవునా? ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన స్కిన్ డైరెక్ట్ గా తాకకుండా సన్ స్క్రీన్ రాసుకుంటారన్నమాట, ట్యాన్ అవ్వకుండా. అలాగే మనకి సూర్యుడికి మధ్యలో ఒక తెర ఉంటది, దాన్ని ఆ జోనో ఈ జోనో ఏంటి అంటారు దాన్ని. అది ఆ జోనో ఈ జోనో కాదు, అది ఓజోన్. ఇంకొకటి, అది తెర కాదు, అది పొర, ఓజోన్ పొర. ఏదో ఒకటి లేవే, దాని నుంచే సన్ స్క్రీన్లు తయారు చేస్తున్నారు. అందుకే ఆ ఓజోన్ పొరకి కన్నాలు పడిపోతున్నాయి. నీకు చాలా తెలుసు వదినా. ఆ మాత్రం కూడా తెలియపోతే ఎలా? తెలివైన దానివే. ఈవిడ పొగడ్డం, అమ్మ సిగ్గుపడ్డం చూడలేకపోతుంది. అవునంటే, మా అమ్మ ఇంత తెలివైందని నాకు కూడా ఈ రోజే అర్థమైంది. ఇంతకీ వచ్చిన విషయమే మర్చిపోయాను. మొన్న నువ్వు ఇచ్చిన పచ్చడి మీ అన్నయ్యకి ఎంత నచ్చిందో, మా చెల్లిలో ఎవ్వరూ పెట్టలేరు అంటున్నా. ఒక నిమిషం వదినా, ఇప్పుడే వస్తాను, తీసుకో వదినా. అయ్యో, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే వదినా, మొన్నే కదా ఇచ్చా. పర్వాలేదులే. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ. అమ్మయ్య, వెళ్ళు, ఇంకా రాకు. నువ్వు వస్తే ఓజోన్ పొరలో ఉన్న కన్నాలని మా ఇంట్లోనే పడుతున్నాయి.